ఇక లాస్ట్కు మీతోనికి వస్తామే ఏంటంటే చెప్పిన ఊళ్ళోకి వస్తాం మేము ఊళ్ళోకి వచ్చి మీతోనికి వచ్చి అవ్వలతోటి తాతలతోటి కూర్చుంటాం కూర్చున్న వాళ్ళతోటి ముచ్చట పెడతాం ఇప్పుడు ఎట్లా ముచ్చట పెట్టినా అట్లా ముచ్చట పెడతాం ముచ్చట పెట్టి ఏం చేస్తాం తెలుసా తాత వాళ్ళు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏం పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు ఎంపీటీసీ సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు జడ్పీటీసీ మేము చదువుకున్న వాళ్ళం మేము అవినీతి లేకుండా పాలన చేస్తాం మేము అవినీతి లేకుండా సర్వీస్ చేస్తాం మేము అవినీతి లేకుండానే ముందుంటాం మాకు ఏంటి ఓట్లు మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి మేము తప్పకుండా పోటీ చేస్తాం మీరు ఎలక్షన్ లోపు నోటిఫికేషన్ లేకపోతే ఇక అది కూడా కదా మళ్ళీ హైదరాబాద్ విడిచిపెట్టాం అర్బన్ లోకల్ బాడీస్ కూడా విడిచిపెట్టాం ఈడ కూడా పోటీ చేస్తాం ఈడ కూడా పోటీ ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు రేపు జూబ్లీస్ లో చేస్తారా బరాబర్ ఆడికే వస్తున్నా తాత జూబ్లీస్ కూడా పోటీ చేస్తాం మేము పోటీ చేస్తాము ఎప్పుడే చెప్తాం చూడు తాత పోటీ చేస్తాము ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే సమాధానం కూడా చెప్తాం చెప్తారుగా 100% తాత చెప్తాము వినేదే లేదు లాస్ట్ కు ఏం చేస్తారు మా పైన రాజహింస చేస్తారు మా పైన మమ్మల్ని రాజహింస చేస్తారు కానీ చేస్తే కూడా తట్టుకుంటాం ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళందరూ ఏం చదువుకున్నారు తాత మేము చదువుకున్నాం మేము పీజీలు కంప్లీట్ చేసినాం పిహెచ్డీ చేసినాం తాత మాకు తెలియదా వీళ్ళని ఎట్లా భర్తం పట్టాలో మాకు తెలియదా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క తెలంగాణ నిరుద్యోగి కూడా కసి మీద ఉన్నాడు ఆ కసి ఎట్లుంటుందో మాకు తెలియదా